అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. డాలస్ నగరం తెలుగు సాహిత్య వైభవంతో మెరిసిపోయింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆటా, డాటా, నాట్స్, టాంటెక్స్ లాంటి సంస్థల సహకారంతో జరిగిన తెలుగు సాహిత్యంలో కవితా వైభవం డాక్టర్ గోరటి వెంకన్న మాటాపాట కార్యక్రమం సాహిత్య ప్రియుల హృదయాలను ఆకట్టుకుంది. తానా పూర్వ అధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా డాక్టర్ గోరేటి వెంకన్నను సభకు పరిచయం చేశారు. డాక్టర్ గోరేటి వెంకన్న ఒక సంచలన కవి, సామాజిక చైతన్య కవి, ప్రజాకవి, సంచార కవి అంటూ ఆయన పైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గోరేటి వెంకన్న పాటలు పల్లె మట్టి పరిమళాలతో, ప్రకృతి సౌందర్యంతో, సామాన్యుడి గుండె చప్పుడుతో నిండుంటాయని ప్రసాద్ కొనియాడారు. రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తే గోరేటి లాంటి కవులు పదయాత్ర చేస్తారన్నారు. వెంకన్న తన పదయాత్రలో ఎన్నో కొత్త పదాలు సృష్టిస్తూ సామాన్య జనులకు అర్థమయ్యే సాహిత్యం, ప్రజల నాలుకల మీద సజీవమై కలకాలం నిలిచే పాటలు వ్రాయటంలోనూ పాడటంలోనూ దిట్ట అన్నారు. పల్లె ప్రజలు మొక్క, చెట్టు, పుట్ట, పిట్ట, వాగు, వంక, గాలి, నీరు, అడవి, పశువు, ప్రకృతి, పక్షి, పనిముట్లు అన్నింటినీ ఆవాహనం చేసుకుని కవిత్వం వ్రాయగల స్రష్ట గోరేటి. గోరంత అక్షరంతో కొండంత అర్థం చూపించగల ద్రష్ట. గోరటి పాటల్లో అసలు సిసలైన మట్టి పరిమళాలు గుబాలిస్తాయంటూ అందరి హర్షధ్వానాల మధ్య డాక్టర్ గోరేటి వెంకన్నను తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. తానా మొదలుకొని అన్ని సంస్థలు నన్ను గౌరవించి ఈ ఇలాంటి అరుదైన విషయం ఇది నేను అంటే చెప్తే ఎందుకంటే మన కేంద్ర సాహిత్య ఇట్లా ఆనందపడుతున్నాం, అదే సమాన స్థాయిలో ఆ సంస్థకు అలాంటి గౌరవం ఉంది. పూసిన పూలకు దోసులు ఎక్కితే వాసిగా పరిమళం ఉంపునురా, కోసి మిడలో వేసుగా తిరిగితే వాడి తాడే ఉంటున్నాను అనే అవి ఏకకుండా అది మీ హృదయాల్లో నేను మీ యొక్క దీవెనతోని ఈ యొక్క నేను దోసులకి ఈ కవితా ప్రయాణం సాగించే పరువును, నా పామరత్వం, నా అమాయకత్వం, నేనేదైతే వెనుకబాటను చూస్తున్నానో ఆ జీవితం నుంచి దాన్ని మరింత కాపాడుకొని తోటకూర ప్రసాద్ గారు నాకు ఒక బాధ్యతను పెట్టినారు. ఇది నేను అది ఎందుకంటే అది వారికి నేను రుణపడిన చాలా నిర్మల హృదయాలు అందరికీ కూడా సంస్థలందరికీ నేను ఏంటంటే ఇక మాట్లాడలేను, చాలా ఆనందంగా ఉంది. ఆయకట్టు చైర్మన్ ఆదాయం ఎంతగాని రోజు పీరుదాపి బిర్యానీ తినబెట్టే మాకులపు లీడరే మచ్చికా చేసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని రాయలు సల్యూటు రోజ కాదెచ్చిండు. ఏమంది మందని 30,000 ఎట్లొచ్చాయి మందు ఎవరు తెచ్చిందంటే నేతకు చుట్టం అమెరికాలో ఉన్నోళ్ళు ఆ బ్రాండ్ పంపితే దాన్ని ఎట్లా చూసుకొని దానికున్న డబ్బా చుట్టూ గుడివోలుంది, లోపలేమో మంచి మెత్తని బట్టుంది, తడిమితేనే ముందు మత్తెక్కి పోతుంది. బాటలు రాయలు సల్యూటులు మూత తీసి నేను తాగినాక చూస్తే లేబులైతే రాయలు, లేబులైతే జాని వాకరే ఉన్నది, లోపలున్నదేమో ధూళిపేట మాలు. 2.5 గంటల పాటు సాగిన ఈ సాహితీ సంబరంలో గోరేటి వెంకన్న తన గానంతో, కవిత్వంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. గోరేటి వెంకన్న పాడుతున్న పాటల సారాంశం, సందర్భం ఏ చిత్రంలోనిదో డాక్టర్ ప్రసాద్ వివరించారు. మొదటి పాట పల్లె కన్నీరు పెడుతుందో గానంతో ప్రేక్షకుల హృదయాలను తాకారు. 1995లో కుబుసం సినిమాలో వచ్చిన ఈ పాట గ్రామీణ జీవన విధానం కుదేలవుతున్న నేపథ్యంలో గోరేటి రాసిన అద్భుత రచన. ఇది ఆంగ్లంలోకి అనువాదమై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణల్లో స్థానం సంపాదించుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా చేరిందని వివరించారు. ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ పాట పాడారు గోరెటి వెంకన్న. శ్రీరాములయ్య సినిమాకి రాసిన ఈ పాటలో రాయలసీమ వైభవాన్ని గోరెటి కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇలా డాక్టర్ గోరెటి రాసిన అనేక పాటలు పాడుతుంటే నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ వాటిని వివరిస్తూ సభకు సందడి వాతావరణం తీసుకొచ్చారు. కిరాయి అనగా జనము నింద మేము మొయ్యాలే,
ఆ దేశ నేతలై కీర్తి మీరు ఉండాలి, ఆ గాంధీ నెహ్రూ పక్కన మీ బొమ్మలు ఉండాలి, పోలీసు స్టేషన్లల్లా మా ఫోటోలు ఉండాలి అని ఈ పాట రాసేవాడు ఫోన్లు చేసిండ్రు. నేను నిజంగా ఎవరి గురించి రాలే. తర్వాత పాప మా జిల్లా వాళ్ళు కూడా నవ్విండ్రు. అంతే తప్ప నేను వేరే వాళ్ళు అయితే ఈ పాట రాస్తే వాడిని రాసిన చెయ్యి ఉండదు మా జిల్లాలో. కాకపోతే నాకు తెలుసు నా గురించి రాసిన పాప నాకు నవ్వుకొని వేరేతో వాడేయకుండా. డాక్టర్ ప్రసాద్ తోటకూర ముగింపు వ్యాఖ్యలు పలుకుతూ గోరేటి జీవితంలో ఉద్యమాలు సృష్టించిన పాటలు కొన్నైతే గోరేటి పాటలే సృష్టించిన ఉద్యమాలు మరిన్ని అన్నారు. పల్లెను ప్రకృతిని ప్రాణంగా ప్రేమించే వెంకన్న నీటి అలలతో పల్లె అందాన్ని చూసి మురిసిపోతాడు. నీరు లేని గ్రామాలను చూసి తల్లడిల్లిపోతాడు. డాక్టర్ గోరేటి వెంకన్న ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజాకవి, సుప్రసిద్ధ గాయకుడు, సినీ గీత రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళాకారుడు, శాసనమండలి సభ్యుడు. అమాయక ప్రజల బాధలు, పల్లె ప్రజల కష్టజీవుల జీవనశైలి, సంఘంలో నెలకొని ఉన్న అనేక సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మీ ప్రజా గీతాల ద్వారా సామాజిక చైతన్యం కలిగించే భావపూరిత రచనల ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి, కళలకు మీరు అందిస్తున్న సేవలు అమోఘం. మీ అసంఖ్యాక రచనలు, కవిత్వాలు, పల్లె పదాలు, పాటలు ప్రజల హృదయాలలో నిరంతరం అలరారుతూ ఎన్నో తరాలకు మార్గదర్శకం, అజరామరం. జూన్ 8, 2025 అమెరికా దేశంలో డాలస్ నగరంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆటా, డేటా, డీటాప్స్, GTA, నాట్స్, టాంటెక్స్, టీపాడ్ లాంటి తెలుగు సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ సాహితీ సభలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం, గోరెటి మాట పాట అనే అంశంపై మీరు ప్రసంగించి గానం చేసిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక దశాబ్దాల మీ సాహితీ సేవను గుర్తిస్తూ మీ అమూల్యమైన నిరంతర కృషిని గౌరవిస్తూ మీకు మనకాలపు మహాకవి అనే బిరుదు ఇచ్చి సత్కరిస్తూ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆట ఉత్తర అధ్యక్షులు సతీష్ రెడ్డి, డాలస్ ఏరియా తెలంగాణ సంఘం తరపున రఘువీర్ మర్రిపెద్ది, డాలస్ తెలుగు అలైబలై సంఘం అధ్యక్షులు రాజ్ ఆనందేశి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రవీణ్ బిల్లా, నాట్స్ పూర్వాధ్యక్షులు బాపునూతి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షులు చంద్ర పొట్టిపాటి, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ సంస్థ వ్యవస్థాపక సభ్యులు రావు కల్వాల సంఘ సభ్యులతో కలిసి డాక్టర్ గోరెటిని సన్మానించారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర గోరెటికి మనకాలపు మహాకవి బిరుదును ప్రదానం చేసి కిరీటం చాలువతో సత్కరించారు. ఇక్కడే ఆరు శ్రీసేవాడి రాజేశ్వర సుధాకర్ గారు 25 ఏళ్ల కింద పల్లె కన్నీరు పాట వచ్చిన కొత్తలో వాళ్ళ ఊర్లో ఉగాది పండుగ నాడు పెద్ద సన్మానం, చాలా బాజా భజంతుని కింద అసలు పెద్ద సెట్టింగ్ వేసారు కందిమల్ల ప్రతాపరావు గారు. ఒక ఆనందానికి కారకులైన మీకు వినమ్రంగా వందనాలు చెప్పడం తప్ప నేను చేయగలిగిన పని వినమ్రంగా వందనాలు. మీరు ఏవైతే ఆశిస్తున్నారో, మీరు మీ దృక్పథంలో మీరు స్వీకరించారో దాన్ని నిలుపుకొని నేను నా ప్రయాణాన్ని కొనసాగించేందుకు మీరు ఇచ్చిన కొత్త దైవిక శక్తి, ఉత్తేజం ఇదిగా భావిస్తాను. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయటం ఇదే తొలిసారని, ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి అందరితో సన్మానం చేయించి మన కాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేసిన చిరకాల మాన్య మిత్రులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చి ఆశాంతం శ్రద్ధగా విన్న సాహిత్య అభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కన్నా ఈ సన్మానం నాకు గొప్పదన్న గోరేటి వెంకన్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. డాలస్ లో జరిగిన ఈ సాహితీ సంబరం గోరేటి వెంకన్న పాటల్లోని మట్టి వాసనను, పల్లె అందాలను, సామాజిక చైతన్యాన్ని అందరి హృదయాల్లో నీటి మీద రాగంలా మలిచింది. ఇది తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి అంకితమైన ఒక మధుర క్షణం. కాగా డల్లాస్ లో జరిగిన గోరేటి వెంకన్న మాటపాట సాహితీ సంబరంలో అక్కడి ప్రవాస తెలుగువారు ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా పాల్గొని విజయవంతం చేశారు.